క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్స్ చూద్దామండి. ఆల్ స్టోన్స్ ఆర్ పెరల్స్. ఆల్ స్టోన్స్ ఆర్ పెరల్స్. సమ్ పెరల్స్ ఆర్ షెల్స్. సమ్ ఇచ్చాడు. ఓకే, సమ్ పెరల్స్ ఆర్ షెల్స్. సమ్ షెల్స్, సమ్ అగైన్. సమ్ షెల్స్ ఆర్ బాక్సెస్. నో బాక్స్ ఇస్ కంటైనర్. నో బాక్స్ ఇస్ కంటైనర్. ఓకే, నైస్. ఓకే, అయితే వి గో విత్ ద కన్క్లూజన్స్. ఫస్ట్ నెగిటివ్ చూస్తామండి. నెగిటివ్ 2 ఉన్నాయి మనకు చక్కగా. ఓకే, నో పెరల్ ఈజ్ కంటైనర్. పెరల్ కంటైనర్కి మధ్యలో రిలేషన్ లేదు. నో, ఇవి 2 కలవలేదు అంటున్నాడు. చూడ్డానికి కూడా అలాగే ఉంది. చూడ్డానికి అలా ఉన్నంత మాత్రాన నెగిటివ్ కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకోకుండా ఏం చేస్తాము, ఈ పెరల్ కంటైనర్తో కలిగిన ఇంకొక పాజిటివ్ అంటే దీని యొక్క కాంట్రడిక్టరీ ఇంకోటి ఏదైనా ఉందా అని వెరిఫై చేస్తాం. ఉందా అండి పెరల్ కంటైనర్? లేదు. ఓకే, సో 2 పాసిబిలిటీస్లో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఇచ్చి, ఓకే, 2 పాసిబిలిటీస్లో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ ఇచ్చి అనదర్ పాసిబిలిటీ ఇవ్వకపోతే మనం ఎలా తీసుకుంటాం? తీసుకోమండి, తీసుకోలేము, కుదరదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాంటిది అంటే కంక్లూషన్, ఇప్పుడు 2019 వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయింది క్రికెట్లో. ఓకే, 2023 వరల్డ్ కప్ గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఓకే, ఖచ్చితంగా గెలుస్తుంది అని మాత్రమే మాట్లాడినా అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఖచ్చితంగా 19 ఓడిపోయింది కదా, 23 కూడా ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నా కూడా కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎదర్ వీ కెన్ సే లైక్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ 2023 వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు వన్ బై ఇండియా. మనం గెలుస్తాము, గెలవాలని నేను అనుకుంటున్నాను, ఇలాంటివి కరెక్ట్. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నా అంటే ఫ్యూచర్లో జరిగేలాంటిది అనమాట ఇది. నేను దానికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫ్యూచర్లో జరిగేలాంటిది ఇది. ఖచ్చితంగా వీటి మధ్య రిలేషన్ చెప్పలేదు స్టేట్మెంట్స్లో. ఓకే, సో ఉందా లేదా నేను చెప్పడానికి కరెక్ట్ కాదు. చెప్పినా ఎలా చెప్పాలి? ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఓకే, అంతే చెప్పాలి. కానీ ఖచ్చితంగా ఉంది అన్నా తప్పే, ఖచ్చితంగా లేదు అన్నా తప్పే. ఓకే, నెగిటివ్ మాట్లాడినా అలోన్ పాసిబిలిటీని రాంగ్, పాజిటివ్ మాట్లాడినా అలోన్ పాసిబిలిటీ రాంగ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ కంక్లూజన్స్లో సమ్ పెరల్స్ ఆర్ కంటైనర్స్ అని ఉంటే మనం ఖచ్చితంగా కొట్టేసే వాళ్ళం కదా, ఏం ఆలోచించకుండా. ఓన్లీ నెగిటివ్ ఉన్నా కూడా అదే పని చేస్తాం, అదే చెయ్యాలి అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ స్టోన్స్ ఆర్ షెల్స్. సమ్ స్టోన్స్ ఆర్ షెల్స్ ఉందా? లేదు. సో వన్ ఆఫ్ ద పాసిబిలిటీ కదా, నో స్టోన్ ఈజ్ షెల్ ఒక పాసిబిలిటీ, నెగిటివ్ పాసిబిలిటీ. సమ్ స్టోన్స్ ఆర్ షెల్ పాజిటివ్ పాసిబిలిటీ. సో వాటిలో ఓన్లీ నెగిటివ్ ఇచ్చినా కొట్టేస్తాం, ఓన్లీ పాజిటివ్ ఇచ్చినా కొట్టేస్తాం. అందుకని దీన్ని కూడా తీసేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్ కూడా తీసేస్తాం. ఇంకొక నెగిటివ్ ఉంది, ఫస్ట్ మనం ఇది చూడాలి. నో షెల్ ఈజ్ ఏ కంటైనర్. నో షెల్ ఈజ్ ఏ కంటైనర్. షెల్ కంటైనర్కి లేదంట, చూడడానికి లేనట్టే ఉంది కాబట్టి కరెక్టే. కానీ దీని యొక్క పాజిటివ్ కాంట్రడిక్టరీ చూస్తాం కదా, సమ్ షెల్స్ ఆర్ కంటైనర్, సమ్ కంటైనర్స్ ఆర్ షెల్స్. ఉందా ఏమన్నా? లేదు. సో ఇది కూడా గాన్. ఓకే, ఫోర్త్ వన్, సమ్ బాక్సెస్ ఆర్ స్టోన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ బాక్సెస్ ఆర్ స్టోన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బాక్స్ స్టోన్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. బాక్స్ స్టోన్లో ఉంది అనట్లేదు, లేదు అనట్లేదు. ఉండడానికి అవకాశం ఉందా? పాసిబిలిటీ. ఉండడానికి అవకాశం అయితే ఉంది. అలాగని పాసిబిలిటీ ఇచ్చిన ప్రతిసారి కరెక్ట్ అవుతుందని ఏం లేదండి. ఇక్కడ చూడండి, సమ్ కంటైనర్ బీయింగ్ బాక్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. నో. ఆల్ షెల్ బీయింగ్ కంటైనర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. నో. ఎందుకంటే ఈ 2 ఖచ్చితంగా కలవకూడదు. అట్లాంటప్పుడు ఇది అందులోకి రాలేదు, ఇది షెల్ కొంత కంటైనర్లోకి రాగలదు కానీ మొత్తంగా కంటైనర్లోకి రాలేదు. ఎందుకంటే మొత్తంగా రావాలంటే ఈ కామన్ ఏరియా కూడా రావాలి. కామన్ ఏరియా రావడానికి కుదరదు కదా. సో పాసిబిలిటీ ఉన్నంత మాత్రాన ప్రతిదీ టిక్ కొట్టేంత సీన్ లేదండి. కొన్ని కుదరవు, కొన్ని మాత్రమే కుదురుతాయి. ఆ కొన్ని కూడా వెరిఫై చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు, సమ్ బాక్సెస్ ఆర్ స్టోన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బాక్స్ స్టోన్ కలిసే అవకాశం ఉందా? చక్కగా ఉంది. ఓకే, ఇది మేబీ బయటికి రావలేకపోవచ్చు, బట్ ఇది లోపలికి వెళ్ళొచ్చు కదా, బాక్స్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు కదా. సో స్టోన్ ఇక్కడ కలవచ్చు కదా కొంచెం. రైట్, ఎస్, ఇట్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్?
4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓన్లీ 4 ఫాలోస్. ఓన్లీ 4 లేదు. ఓకే, ఇక్కడ చూడండి నాట్ ఫాలోస్ అని ఇచ్చాడు, నాట్ ఫాలోస్ అని. ఓకే, ఏమి నాట్ ఫాలోస్, రైట్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే 1, 2 and 3 నాట్ ఫాలోస్, 1, 2, 3 నాట్ ఫాలోస్, అదే కదా చేసాం. అంటే 4 ఫాలోస్, రైట్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఫ్రమ్ క్వశ్చన్ 12 to 16 యాజ్ యూజువల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. ఓకే, స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, దాన్ని మనం ట్రూ అని భావించాలి స్టేట్మెంట్స్ని. తర్వాత కంక్లూజన్స్ ఏముంటాయి, డైరెక్షన్స్ ఇచ్చాడు. ఓకే ఫైన్, ఇంత నాకు పని లేదు. తర్వాత నెక్స్ట్ వన్, 12th one. ఓకే, 12th one. ఆల్ రైన్స్ ఆర్ రివర్స్. ఆల్ రైన్స్ ఆర్ రివర్స్. ఓకే, సమ్ రైన్స్ ఆర్ వాటర్. ఓహో, సమ్ రైన్స్ ఆర్ వాటర్. ఓకే ఫైన్. సమ్ రివర్స్ ఆర్ సీ. ఓకే, సమ్ రివర్స్ ఆర్ సీ. ఫైన్. కంక్లూజన్స్ చూడండి. ఆల్ రివర్స్ బీయింగ్ వాటర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ రివర్స్ బీయింగ్ వాటర్. ఇందాక పాసిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో, ఇది అలాంటిదే. ఈ మొత్తాన్ని కూడా ఇందులో పెట్టే అవకాశం ఉందా అంటున్నాడు. ఓకే, ఉందా అండి? రైట్, చూద్దాం ఒకసారి. ఒకవేళ పెడితే ఇదిగోండి పాసిబిలిటీస్ మనం ఎట్లా చేస్తామంటే, ఇది గనక చేస్తే స్టేట్మెంట్ ఏమైనా వైలేట్ అవుతుందా లేదా చూడండి. స్టేట్మెంట్ వైలేట్ అవ్వట్లేదు, టిక్ కొట్టేసేయండి. స్టేట్మెంట్ వైలేట్ అవుతుంది, క్రాస్ చేయండి, కొట్టి పడేయండి. ఓకే రైట్. మీకోసం నేను ఏం చేస్తానంటే, ఎంతసేపు ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అని మాట్లాడుతున్నా కానీ ఎప్పుడు వేయలేదు కదా, సో దీనికి ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ వేస్తా. రైన్, ఆల్ రైన్స్ ఆర్ రివర్స్. ఏమన్నాడు, పాసిబిలిటీ ఏమడిగాడు, ఆల్ రివర్స్ బీయింగ్ వాటర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఆల్ రివర్స్ని నేను వాటర్లో పెట్టా. ఆల్ రివర్స్ని తీసుకుపోయి వాటర్లో ఏమన్నాడు, ఇదిగో ఆల్ రివర్స్ తీసుకుపోయి, ఇది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ అంటే నేను అవసరం కోసం వేసుకుంటున్నాను అంతే ఇది. ఓకే, వాడు చెప్పిన పాసిబిలిటీని వేస్తే స్టేట్మెంట్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో చూడండి. ఆల్ రివర్స్ ఆర్ రైన్స్, ఆల్ రైన్స్ ఆర్ వాటర్. అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఒకటి ఉంది డిస్టర్బ్ అయ్యేది. సమ్ రైన్స్ ఆర్ వాటర్ అన్నాడు. రైన్స్ కొంత మాత్రమే వాటర్లో ఉండాలంట. మరి అంత రైన్స్ తీసుకుపోయి వాటర్లో పెట్టాం అంటే ఇది డిస్టర్బ్ అయిందా, ఇది తప్పు అయిపోయిందా? అలా చేసే అధికారం మనకుందా? స్టేట్మెంట్ని వాయిలేట్ చేసే అధికారం ఉందా? లేదు. సో ఈ ఆల్టర్నేటివ్ ఏమైంది, ఈ ఆల్టర్నేటివ్ మనకు రాంగ్ అయిపోయింది. ఇది మనం తీసుకోకూడదు. దట్ మీన్స్ ఈ కంక్లూజను డజంట్ ఫాలోస్. ఫస్ట్ వన్ డజంట్ ఫాలోస్, రైట్. సెకండ్, ఆల్ రైన్స్ కెన్ బీ వాటర్. మళ్ళీ సేమ్ రైన్స్ని వాటర్లో పెట్టమన్నాడు. ఇదే డైరెక్ట్గా అడిగాడు. ఇందాక రివర్స్ని వాటర్లో పెట్టమన్నాడు. అలా పెడితే రెయిన్ మొత్తం వాటర్లో అవుతుంది కాబట్టి తప్పు అని ఇది కొట్టేశాం. సేమ్ కారణం వల్ల ఇది కూడా రైన్స్ మొత్తాన్ని వాటర్లో పెట్టు, రైన్స్ మొత్తాన్ని ఇలా వాటర్లో పెట్టు అంటే పెట్టకూడదండి. సమ్మే చెప్పాడు, మొత్తం పెట్టకూడదు, తప్పు. ఇది ఒక ఆల్టర్నేటివ్, ఇది కూడా ఒక ఆల్టర్నేటివ్. ఇప్పుడు రివర్స్ మొత్తం ఉండాల్సిన అవసరం లేదు, రైన్స్ మాత్రం ఉంటే చాలు వాటర్లో. సో ఇట్లా ఇది ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. దీని బదులు ఇది వస్తుంది. దీనికోసం కెన్ అంటే కూడా పాసిబిలిటీనేనండి. కెన్ మీన్స్ కెన్, నువ్వు చేయగలవా అంటే పాసిబిలిటీ, చేసే అవకాశం ఉందా అనే అర్థం ఇక్కడ. ఓకే, సో ఫర్ దిస్ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. ఓకే, అలా వేసినప్పుడు కూడా అది స్టేట్మెంట్ని వైలేట్ చేస్తుంది. కాబట్టి బోత్ డజంట్ ఫాలోస్, రెండు ఫాలో అవ్వవు, రైట్. నెక్స్ట్ వన్, 13th one. ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్, నో బుక్ ఈజ్ చైర్, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. డయాగ్రామ్ వేద్దాం. ఆల్ బుక్స్ ఆర్ పేపర్. ఓకే, నో బుక్ ఈజ్ చైర్, నో బుక్ ఈజ్ చైర్. చైర్ నో ఉండేది పేపర్తో కాదండి, బుక్తో, చైర్. ఓకే, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇక్కడ చూడండి, పేపర్స్ పెద్దగా ఉన్నాయి, చైర్ చిన్నగా ఉందని, పేపర్ కన్నా చైర్ చిన్నది అట్లా కాదు, ఊరికే మనం వేసుకున్నాం అంతే అలాగా, రైట్. ఎక్కువ తక్కువకి సంబంధం లేదు, అన్నీ యాక్చువల్గా ఈక్వల్ సర్కిల్స్ వేసుకోవచ్చు. ఇది ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్ కాబట్టి ఇది మేబీ కొంచెం చిన్నగా వేయచ్చు, లేదా ఈక్వల్గా కూడా వేయచ్చు, ఇంతవరకు కూడా వేయచ్చు, రైట్. వస్తుంది, అలాంటి ఆల్టర్నేటివ్ కూడా వస్తుంది.
ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ పాసిబిలిటీ చూద్దాం. ఆల్ టేబుల్స్ బీయింగ్ పేపర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఆల్ టేబుల్స్ బీయింగ్ పేపర్ ఇస్ ఎ పాసిబిలిటీ. టేబుల్స్ మొత్తం తీసుకుపోయి, అంటే ఇదంతా తీసుకుపోయి అలాగే పేపర్లో పెట్టచ్చా? పెడితే స్టేట్మెంట్ ఏమన్నా వైలేట్ అవుతుందా? చైర్కి పేపర్తో లేదు నెగేషన్, బుక్తో ఉంది. సో ఇక్కడ దాకా పేపర్ ఇలా ఎక్స్టెండ్ అయినా కూడా ఏమి ఇబ్బంది లేదు. సో ఎస్, ఇట్ ఈస్ ఏ పాసిబిలిటీ. తర్వాత అట్లీస్ట్ సమ్ అంటే కొన్ని, అట్లీస్ట్ సమ్ అంటే కనీసం కొన్ని. సో అట్లీస్ట్ సమ్ము ఉత్త సమ్ముకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సమ్ పేపర్స్ ఆర్ బుక్స్. ఎస్, బోత్ ఫాలోస్. ఓకే, అంతే. సమ్ పేపర్స్ ఆర్ బుక్స్ అన్న, అట్లీస్ట్ సమ్ పేపర్స్ ఆర్ బుక్స్ అన్న, రెండు ఒకటే. నెక్స్ట్ వన్, నో ట్రయాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్. నో ట్రయాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్. తర్వాత నో సర్కిల్ ఈజ్ ఎ ట్రయాంగిల్. అవి రెండు ఎక్కడ వేయాలి, సంబంధం లేదు. సో సమ్ స్క్వేర్స్ ఆర్ సర్కిల్స్ వేస్తా ఫస్ట్. సమ్ స్క్వేర్స్ ఆర్ సర్కిల్. ఇప్పుడు ప్రీవియస్ దానికి వెళ్తా. నో సర్కిల్ ఈజ్ ఏ రెక్టాంగిల్. నో సర్కిల్ ఈజ్ ఏ రెక్టాంగిల్. నెగేషన్ ఈ రెండింటికి ఉంది, దీనికి లేదు, దీనికి లేదు. ఈ రెండింటికి మాత్రమే ఉంది, ట్రయాంగిల్కి ఈ రెండింటితో లేదు. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ నెగేషన్ ఉంది, సమ్ నాట్ ఉంది. చాలా మంచిదండి, ఇది చాలా గొప్పది, ఇది చాలా టఫ్, చాలామంది ఇబ్బంది పడతారు ఈ ఏరియాలో. సమ్ స్క్వేర్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్. సమ్ స్క్వేర్స్, కొన్ని స్క్వేర్స్ రెక్టాంగిల్స్ కాదంట. ఉన్నాయి అలాంటివి కొన్ని స్క్వేర్స్. దీని యొక్క ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. ఈ నెగిటివ్కి కాంట్రడిక్టరీ పాజిటివ్ ఏమవుతుందండి? నోకైతే సమ్ కానీ ఆల్ కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ సమ్ నాట్కి ఆల్ మాత్రమే ఉండాలి. ఓకే, సమ్ నాట్కి కాంట్రడిక్టరీ ఆల్ మాత్రమే. ఆల్ స్క్వేర్స్ సేమ్ టర్మ్స్ రావాలి. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ ఉండాలి. ఆల్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్స్ చేయగలమా? అంటే స్క్వేర్స్ మొత్తాన్ని తీసుకుపోయి, అంటే ఈ కామన్ ఏరియాని కూడా తీసుకుపోయి రెక్టాంగిల్లో పెట్టగలమా? పెట్టలేము, ఎందుకంటే నెగేషన్ ఉంది రెండింటికి. సో ఇది చెయ్యలేనప్పుడు ఇది కూడా గాన్, దీని కాంట్రడిక్టరీ కూడా గాన్. ఓకేనండి, సమ్ స్క్వేర్స్ ఆర్ నాట్ రెక్టాంగిల్. ఓకే, సార్ ఇది కట్ చేయండి సార్. ఇది ఎండింగ్ ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ఇది రాసే వరకు పెట్టండి. చూడండి ఇక్కడ దాకా. రెక్టాంగిల్స్ కాదు, స్క్వేర్స్ మొత్తంగా తీసుకుపోయి రెక్టాంగిల్లో పెట్టాలి అంటే ఈ సర్కిల్తో కామన్ రిలేషన్ మెయింటైన్ చేస్తుందిగా స్క్వేర్. సో ఈ కామన్ ఏరియాను కూడా తీసుకుపోయి రెక్టాంగిల్లో పెట్టాలి. అలా కుదురుతుందా? ఇది కుదరదు. అయితే ఈ ఆల్ అనేది ఏమైంది? గాన్. ఈ ఆల్ గాన్ అన్నప్పుడు దీనికి అసలు కాంట్రడిక్టరీనే లేదుగా, దీనికి అపోజ్ చేసేది ఏమీ లేదు. అంటే ఈ నెగటివ్ అలోన్ ఫాలోస్, అంటే ఇది ఖచ్చితమైన నిజము అని అర్థం. ఫస్ట్ చూడ్డానికి అయితే నిజంగానే కనిపించింది కదా, రైట్. ఇంకోటి డైరెక్ట్గా మాట్లాడితే కూడా చూడు, కొన్ని స్క్వేర్స్ సర్కిల్తో కామన్గా ఉండే కొన్ని స్క్వేర్స్ ఎప్పటికీ కూడా రెక్టాంగిల్ అవ్వవు కదా. ఎందుకు అవ్వవు? సర్కిల్లో ఉన్నాయి కాబట్టి అవ్వవు. అవునా? డైరెక్ట్గా తీసుకుంటే కూడా ఎస్, దెర్ ఆర్ సమ్ స్క్వేర్స్ విచ్ ఆర్ నాట్ రెక్టాంగిల్, సమ్ స్క్వేర్స్ విచ్ ఆర్ నాట్ రెక్టాంగిల్స్. సరిపోయిందా? రైట్. టిక్. తర్వాత సమ్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్. కొన్ని రెక్టాంగిల్స్ స్క్వేర్స్ అవుతాయా? ఇక్కడ అవుతున్నాయా? అవ్వట్లేదు. సో తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది పాసిబిలిటీ కాబట్టి. మళ్ళీ సమ్ రెక్టాంగిల్స్ ఆర్ బీయింగ్, ఇదే సెకండ్ వన్ పాసిబిలిటీ లాగా ఇచ్చి ఉంటే, ఎలా? సమ్ రెక్టాంగిల్స్ బీయింగ్ స్క్వేర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఉంటే, ఇదే విషయాన్ని సమ్ రెక్టాంగిల్స్ బీయింగ్ స్క్వేర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని ఇచ్చి ఉంటే కరెక్ట్. మళ్ళీ రెక్టాంగిల్స్ స్క్వేర్స్ అయ్యే అవకాశం ఉందా? ఉంది. ఇదిగోండి, సర్కిల్కి నెగిటివ్ ఇలా వచ్చి రెక్టాంగిల్ ఇలా ఉండొచ్చు, ఇది ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా ఇట్లా అటుపక్కే ఉండాలా రెక్టాంగిల్, ఇటుపక్క కూడా ఉండొచ్చు కదా. ఇదిగో రెక్టాంగిల్, ఇది ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. ఓకే, సో రెక్టాంగిల్ ఇక్కడ ఉండే స్క్వేర్తో కలిసి ఉండొచ్చు, రెక్టాంగిల్ ఇటు ఉండే ట్రయాంగిల్తో కలిసి ఉండొచ్చు, లేదా రెండింటితో కలిసి ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్, 15th one. All cups are plates. All cups are plates. All plates are boxes. All plates are
బాక్సెస్, నో బాక్స్ ఇస్ స్పూన్, నో బాక్స్ ఇస్ స్పూన్, బాక్స్ స్పూన్లో లేదంట. ఓకే ఫైన్. కంక్లూజన్స్. ఆల్ ప్లేట్స్ బీయింగ్ స్పూన్ ఈజ్ అ పాసిబిలిటీ. ఆల్ ప్లేట్స్, అన్ని ప్లేట్స్ తీసుకపోయి స్పూన్లో పెట్టాలంట. పెట్టే అవకాశం ఉందా? ఇక్కడ చూడండి, పాసిబిలిటీ అన్నంత మాత్రాన ప్రతిసారి ట్రూ అవ్వదని చెప్పే కదా. ఈ ప్లేట్స్ బాక్స్ దాటి వెళ్ళాలి, కుదరదు. పోనీ స్పూన్స్నే బాక్స్లోకి రమ్మను, ఈ రెండింటి మధ్య నెగేషన్ ఉంది, సో ఇది కుదరదు. సో ఇది ఎప్పటికీ కుదరదు. ప్లేట్స్ని స్పూన్స్లోకి కొంచెం కూడా కలపలేం, సమ్ కూడా చేయలేం. అలాంటిది ఆల్ చేయగలమా? నో ఛాన్స్, నో ఛాన్స్. ఓకే. సమ్ బాక్సెస్ ఆర్ నాట్ ప్లేట్స్. బాక్సెస్లో కొన్ని ప్లేట్స్ కాదు. రైట్, ఇది చాలా మంచి విషయం అండి. చూడండి, వెన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. వెన్ సమ్ ఏ ఆర్ బి, చాలామంది సమ్ ఏ ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ ఆర్ నాట్ బి అని తీసేసుకుంటారు డైరెక్ట్గా. ఇది తప్పండి, ఇది చాలా తప్పు, చాలా తప్పు. ఎందుకు అలాగా? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ సమ్ ఏ ఆర్ బి. ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఇదే క్వశ్చన్లో తీసుకుందాం. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్ అన్నాడు కదా, దాన్ని ఒక ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ వేస్తా చూడండి. దానికే ఒక ఆల్టర్నేటివ్ డయాగ్రామ్. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్. ఇది మనకున్న డయాగ్రామ్. దీని యొక్క ఆల్టర్నేటివ్ చూపిస్తా చూడండి ఒకసారి. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్. కప్స్ ఎంతైతే ఉన్నాయో ప్లేట్స్ కూడా అన్నీ ఉన్నాయి అనుకోవడంలో తప్పేముంది. సో ఐ మేక్ కప్స్ ఈక్వల్ టు ప్లేట్స్. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, కప్స్ అన్ని ప్లేట్స్, ఇవన్నీ కప్స్ అన్ని ప్లేట్స్. సో కప్స్ ఈక్వల్ టు ప్లేట్స్ అనుకోవడంలో తప్పేముంది? లేదు. స్టేట్మెంట్ ఏమైనా వైలేట్ అవుతుందా? అవ్వట్లేదు. ఓకే. ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్, ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్, ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్. ఐ అగైన్ టేక్ ప్లేట్స్ ఈక్వల్ టు బాక్సెస్. ఇప్పుడు చెప్పు, హౌ మెనీ బాక్సెస్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ ప్లేట్స్? సమ్ బాక్సెస్ విచ్ ఆర్ నాట్ ప్లేట్స్. ఎక్కడున్నాయి? లేవుగా. ఇక్కడంటే ఉన్నాయి. దీస్ ఆర్ సమ్ బాక్సెస్ విచ్ ఆర్ నాట్ ప్లేట్స్ అని అంటావు. ఇక్కడను అదే మాట, ఇక్కడ అనలేముగా. ఇక్కడ అంటావు, ఇక్కడ అనలేవు. ఇది కూడా ఆల్టర్నేటివ్ డయాగ్రామే, ఇది కూడా కరెక్ట్ డయాగ్రామే. ఇదైతే ఏ స్టేట్మెంట్ని వైలేట్ చేయట్లేదు. సో ఇది పర్ఫెక్ట్ డయాగ్రామ్. ఓకే. సో ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్ ఎప్పుడు తీసుకుంటాము అంటే, ఒక డయాగ్రామ్ మనకు సంపూర్ణమైన ఆన్సర్ ఇవ్వనప్పుడు ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్కి వెళ్తాం. ఆ ఆల్టర్నేటివ్ కూడా ఎలా తీసుకోవాలి? స్టేట్మెంట్ని, ఏ స్టేట్మెంట్ని కూడా వైలేట్ కాకుండా తీసుకోవాలి. వైలేట్ అవుతుందా? అవ్వట్లేదు. ఇది కరెక్టే. సో మన ఆన్సర్ ఎలా ఉండాలి? ఎన్ని డయాగ్రామ్స్ తీసుకున్నా కూడా అన్నిట్లో మన ఆన్సర్ ఉండేలాగైతే ది ఆన్సర్ ఈజ్ కరెక్ట్. యూనివర్సల్గా కరెక్ట్ ఉన్న కంక్లూజన్స్ని మాత్రమే మనం కంక్లూడ్ చేస్తాం. సమ్ టైమ్స్ పాసిబుల్, సమ్ టైమ్స్ కాని వాటిని రెండూ చూపిస్తూ ఎదురారు అంటాం. ఓకే. ఖచ్చితంగా కాని దాన్ని ఎస్, కాదు అని కంక్లూడ్ చేస్తాం. ఖచ్చితంగా ఏదాన్ని ఖచ్చితంగా అవుతుంది అని కంక్లూడ్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో అవుతూ, కొన్ని సందర్భాల్లో కాని దాని మధ్యలో ఎదురారు పెట్టి రెండింటినీ కంక్లూడ్ చేస్తాం. ఎస్, ఎయిదర్ 1 or 3, ఎయిదర్ 2 or 4 అని కంక్లూడ్ చేస్తాం. వాటిల్లో ఏదో ఒకటే ఇచ్చి ఇది కరెక్ట్ అని కంక్లూడ్ చేయాలంటే చెయ్యం, తప్పు అంటాం. ఓకే. అట్లా అన్ని ఆల్టర్నేటివ్స్లో స్టాండర్డ్గా ఫాలో అయ్యేలా ఉంటేనే. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటంటే, సమ్ బాక్సెస్ ఆర్ నాట్ ప్లేట్స్. కొన్ని బాక్సులు ప్లేట్స్ అవ్వట్లేదు అంటే, ఇక్కడ కొన్ని బాక్సులు ఉన్నాయి, ఇదిగో ఈ బాక్సులు ఉన్నాయి, అవి ప్లేట్స్ అవ్వట్లేదు. కానీ ఇది యూనివర్సల్గా ఫ్యాక్ట్ కాదు. ఓకే. ఆల్ బాక్సెస్ని ప్లేట్స్ చేస్తే కూడా స్టేట్మెంట్ వైలేట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇక్కడే ఇద్దాం మళ్ళీ. ఓకే. కప్స్ ఈక్వల్ టు ప్లేట్స్ ఈక్వల్ టు బాక్సెస్ తీసుకున్నప్పుడు, ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, ఆల్ ప్లేట్స్ ఆర్ బాక్సెస్, నో బాక్స్ ఈజ్ స్పూన్ తీసుకున్నప్పుడు చూడు, ఆల్ బాక్సెస్ ఆర్ ప్లేట్స్ కూడా నేను వేయగలుగుతున్నానా? దీనికి కాంట్రాడిక్టరీ. అది కూడా ఫాలో అవుతుందా? అది ఇచ్చాడా? ఇక్కడ ఇవ్వలేదు. సో ఇది ఇవ్వకుండా ఇది మాత్రమే ఇస్తే ఫాలో చేస్తామా? చెయ్యం. ఒకవేళ ఇది ఇచ్చి అంటే థర్డ్ కంక్లూజన్ ఇంకోటి, ఆల్ బాక్సెస్ ఆర్ ప్లేట్స్.
అప్పుడు ఏమవుతుంది, ఎయిదర్ 2 or 3 అవుతుంది. 1 doesn't follows. What is your answer? ఎయిదర్ 2 or 3. అది మన ఆన్సర్. ఇది ఇవ్వలేదు, 3 ఇవ్వలేదు ఇది. సో అలోన్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ తీసుకుంటామా, ఇందాక మాట్లాడాం, తీసుకోము, అందుకని ఇది కొట్టేస్తున్నాం. ఓకే, ఇలా కనపడిందని వెంటనే ఎస్ సమ్ బాక్సెస్ ఆర్ నాట్ ప్లేట్స్ కరెక్ట్ అని అనుకోవద్దండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఆల్ బైక్స్ ఆర్ కార్స్. చాలా ఈజీగా ఉందండి, చేసేయండి మీరే. ఓకే, పాస్ పెట్టి చేసేయండి. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, కన్క్లూడ్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, మీరు చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఆల్ బైక్స్ ఆర్ కార్స్. ఆల్ బైక్స్ ఆర్ కార్స్. సమ్ కార్స్ ఆర్ బసెస్. సమ్ కార్స్ ఆర్ బసెస్. ఆల్ బసెస్ ఆర్ ట్రక్స్. ఆల్ బసెస్ ఆర్ ట్రక్స్. ఓకే, కంక్లూజన్స్. ఆల్ బసెస్ ఆర్ కార్స్. ఆల్ బసెస్ ఆర్ కార్స్. బస్సెస్ అన్ని కార్స్లో ఉన్నాయా? లేవు, లేవు. పాజిటివ్, డైరెక్ట్ తీసుకోవడమే. సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. ఎస్, సమ్ కార్స్ ఆర్ ట్రక్స్. దిస్ ఈస్ ద ఏరియా వేర్ కార్స్, ట్రక్స్, బస్సెస్ ఆర్ కామన్. కార్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి, ట్రక్స్ ఉన్నాయి, 3 తిరుగుతాయి ఈ ప్రాంతంలో, ఈ ఏరియాలో. అన్నిటికీ పర్మిషన్ ఉంది, బైక్కి మాత్రమే పర్మిషన్ లేదు. ఓకే, కారు, బస్సు, ట్రక్ పర్మిషన్ ఉందంటే ఇది ఓఆర్ఆర్ అని అర్థం. ఓఆర్ఆర్ మీద బైక్స్కి పర్మిషన్ లేదు కదా, అట్లా ఓఆర్ఆర్ మీద కార్స్ వెళ్తాయి, బస్సెస్ వెళ్తాయి, ట్రక్స్ వెళ్తాయి. అలాంటి ఏరియా ఉందా? ఉంది. ఓకే, హియర్ ఎండ్స్ ద టాపిక్ ఆఫ్ కంక్లూజన్స్. ఓకే.